ఒక్కటి నిజం లేదు. నీటికి సంబంధించినటువంటి మంజిరా మనకుంటున్నటువంటి హైదరాబాద్కు ఉండేటటువంటి మేజర్ వాటర్ సోర్సెస్లలో మంజిరా అయినా, అటు కృష్ణా నుంచి అయినా, లేకపోతే ఇటు గోదావరి నుంచి అయినా ఏ ఒక్కటన్నా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఆఫ్ మంజిరా అయినా, లేకపోతే నాగార్జున సాగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయినా, లేకపోతే ఎల్లంపల్లి 2008లో చేసినటువంటిదైనా, ఈ దాంట్లో అసలు మీ యొక్క ప్రభుత్వ పాత్ర మీరు గతంలో ఉంటున్నప్పుడు ఏదైనా ఉందా అని చెప్పి కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పినవు, కహానీలు చెప్పినవి తప్ప ఒక చిత్తు కథం పట్టుకొని ఇట్లా చూపించినవా? ఇక చూడుర్రి, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత శాంక్షన్ చేసినాము, పలానా కాడికించి తాగేటటువంటి నీళ్ళు నగరానికి తీసుకొని వచ్చినామని కూడా చెప్పినవా? చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే మీ ముఖాలకు చేయలేదు కాబట్టి. పొద్దున్న లేస్తే బోగస్ ప్రచారాలు, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలకు పూనుకున్నటువంటి మీరు, మేము కూడా మీ సంగతి చెప్తామని తలుచుకున్నాం ఈరోజు. అందరు దయచేసి ఇది గమనించండి. కేటీఆర్ గారు మరి కంపెనీలకు సంబంధించి వారి యొక్క ప్రచారకర్తల లెక్క ఉంటున్నటువంటి అధికార ప్రతినిధులతోటి, లేకపోతే సోషల్ మీడియా కన్వీనర్స్ తోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో బోగస్ కంపెనీలు అనిపించేటటువంటి దాకా తీసుకొని పోయి ఏదో బురద జల్లేటటువంటి ప్రయత్నం చేసిండ్రు కదా కేటీఆర్ గారు. దీన్ని కూడా ఒక్కసారి నువ్వు జవాబు చెప్పు. తెలంగాణ ప్రజలకు తెలవాలని నీ దుకాణం ఏంటిదో, నువ్వు చేసినటువంటి బోగస్ ఎంఓయూలు అంటే ఏంటివో, బోగస్ కంపెనీలు అంటే ఏంటివో, బోగస్ మాటలు అంటే ఏంటివో, మీ బోగస్ గత ప్రచారాలు అంటే ఏంటివో తెలంగాణ ప్రజలు చూడాల్సిందే. దానికి మచ్చుకొక ఉదాహరణ తీసుకొని వచ్చిన తోకుట పోతే వెళ్తూనే ఉన్నాయి ఇక మీ కథ. ఇది 1200 కోట్ల పెట్టుబడి అని చెప్పి వాళ్ళ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో జూన్ 10, 2022 రోజు వచ్చినటువంటి న్యూసు. దీనికి సపోర్టివ్గానే ఆయన అధికారికంగా ట్విట్టర్లో కూడా ఇలా పెట్టిండు. ఏది ఎంఓయూలు చేసుకున్నటువంటి 3 కంపెనీలకు సంబంధించినటువంటిది కూడా ఈ తారీఖు కూడా హైలైట్ చేయండి అన్న. ఇవందరితోటి ఎంఓయూలు అయినాయి. బ్రహ్మాండంగా పెట్టుబడులు ఎంత వస్తున్నాయి? భువి బయోకెమికల్స్ 1040 కోట్ల రూపాయలు, ఇది 2000 మందికి ఉపాధి కలిగిస్తుందని చెప్పిండు. తర్వాత దాత్రి బయోసిలికేట్స్ 160 కోట్ల పెట్టుబడితోటి 250 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పి ఎంఓయూలు మార్చుకున్నట్టుగా ఈ పత్రికలో జూన్ 10, 2022 రోజు వచ్చింది. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్కి పోదాం. వీళ్ళు ఏదో కొత్తగా వచ్చిన కంపెనీలతోటి ఎట్లా చేసుకుంటారు, ఇవన్నీ కొత్త కంపెనీలు, ఎక్స్పీరియన్స్లో లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకొని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేసుకున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా.